హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కక్కా బువ్వా. ఈరోజు చికెన్ పలావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకునే రెసిపీ ఇది. కక్కా బువ్వా. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల బియ్యం వేసుకొని బాగా కడిగి ఆ నీళ్లు పడేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 1 గంట నానబెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, షహjeera, యాలకులు, జీడిపప్పు, 3 బిర్యానీ ఆకులు, 3 పచ్చిమిరపకాయ చీలికలు, 3 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత 2 పెద్ద టమాటాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి టమాటాని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1/2 కేజీ చికెన్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, 1 చిన్న కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపి పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలిపి ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. చూసారా, 2 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడే టేస్టీ చికెన్ పలావ్ రెడీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి.